దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2025 సంవత్సరం జూలై నెల 4వ తారీఖు మొదటి శుక్రవారం. ఈ శుక్రవారం అనగానే మనం తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఆ సత్యాలు ఏంటంటే దేవుని గురించేటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. సర్వజ్ఞాని అయిన క్రీస్తు మనకి ఎన్నో విషయాలు నేర్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు సర్వజ్ఞాని, ఆది అంతము ఆయనే. అందుకనే ఆ గొప్ప దేవుని గురించి ధ్యానించటానికి, తెలుసుకోవటానికి జ్ఞాని సులోమన్ రాజు బలమైనటువంటి శ్రేష్టమైన జీవుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ మానవ కోటి అంతటికి సర్వజ్ఞాని దేవుడు. మరి దేవుని గురించి జ్ఞానం తెలుసుకోవాలంటే మన కంటికి కనిపించే జీవరాశిని పరిశీలన చేయమన్నాడు జ్ఞాని సులోమన్ రాజు. అందుకనే జ్ఞాని సులోమాను మరి ఆయనటువంటి రాసిన గ్రంథాలు మనకి మొట్టమొదటి సామెతల గ్రంథం, అలాగనే మరి సామెతల గ్రంథము తర్వాత ఉపదేశకుడు, పరమగీతం. ఉపదేశకుడు అంటే ప్రసంగి, పరమగీతం, అదేవిధంగా చివరి గ్రంథం సులోమాన్ రాసిన జ్ఞాన గ్రంథం. కాబట్టి గ్రంథాల్లో సారాంశాన్ని మనకి చాలా విషయాలు తీయటం తెలియజేస్తున్నాడు. మనకి క్షుణ్ణంగా రాశాడు ఆ గ్రంథాల్లో. మొట్టమొదటి సామెతల గ్రంథం ఎందుకు రాశాడు అన్నప్పుడు మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని పట్ల భయభక్తులు చూపటే విజ్ఞానములకు అది. కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. భయభక్తులకు జ్ఞానం మనకు కలిగి ఉండాలని ఆ మొదటి గ్రంథాన్ని రాశారు. అలాగే మరి ఉపదేశకుడు ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడంటే మొదటి అధ్యాయము 2వ వచనం. మొదటి అధ్యాయము 2వ వచనం. మొదటి అధ్యాయము 2లో వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము అంతయు వ్యర్థమే. అది కాబట్టి వ్యర్థము అంత కూడా వ్యర్థమే అని. అయితే వ్యర్థం కాదు ఏముందంటే దేవుని యొక్క వాక్యం. అందుకని వ్యర్థం కాంది దేవుడే అని. కాబట్టి ఆ దేవుని తెలుసుకోవడానికి మనం చాలా ప్రయత్నించాలి. ఒకసారి పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన రాస్తున్నాడు. ఆ దేవుని గుర్తించాలి. ఎలా, ఏ విధంగా? పరమగీతములో మనం చూస్తున్నాం 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు సొగసైన వాడు, ఎర్రనివాడు, 10,000 మందిలోను మెరుగైన వాడు. కాబట్టి ఆయన ప్రియుడంటే దేవుడు. ఆయన అందరికంటే గొప్పవాడు, మెరుగైన వాడట. అందుకని యేసు ప్రభు అందరికంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆ గొప్ప దేవుడు మనం తెలుసుకోవాలంటే ప్రార్థన ద్వారా అది సాధ్యం అంటున్నాడు. సులోమాను జ్ఞాన గ్రంథంలో మనకి 7వ అధ్యాయము 7వ వచనంలో రాస్తున్నాడు. ఆ దేవుడిని తెలుసుకోవాలంటే మనకు జ్ఞానం అవసరం. కనుక నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు వివేకమసగెను. నేను మనవి చేయగా జ్ఞానాత్మము నా మీదకి దిగొచ్చు. ప్రార్థన చేసినప్పుడే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తుంది అంటే అర్థం దేవుడు మనలో ఆవరిస్తాడు, మనతో ఉంటాడు. అందుకని ఆ దేవుడిని మనం తెలుసుకోవటానికి ఆయన సొలొమోను రాజు రాసిన గ్రంథంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 24 నుండి మనకి 28లో చెప్తున్నాడు. 4 ప్రాణులు పరిమాణమున చాలా చిన్నవి, కానీ తెలివిలో మిక్కిలి గొప్పవి. చీమలకి బలము తక్కువ, కానీ అవి వేసవిలో ఆహారము చేకూర్చుకొనును. చిన్న కుందేళ్లకు బలము లేదు, అయినను అవి కొండల మీద వసించును. మిడతలకు రాజులేడు, అయినను అవి
పంక్తులుగా తీరి పంక్తులుగా ఆ, పయనించును. అది చాలు. కాబట్టి తర్వాత మనం ఇంకొక జీవి గురించి చెప్తున్నాడు. బల్లిని బల్లిమిని నువ్వు చేతితో పట్టుకొనగలవు, పట్టి చేతితో పట్టుకొనవచ్చును. ఆ, అయినను అవి అవి రా- రాజుల ప్రసాదములో ప్రసారంలోనికి ఆ, కూడా వెళ్ళాను. అది చాలు. కాబట్టి 4 జీవులు చిన్నవి మనకి ఎప్పుడు కనపడతాయి. మరి జాహ్నవి మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ఏంటవి? చీమలు. చీమలు ఏమంటున్నాయి అంటే మెసేజ్ ఇస్తున్నాయి. మేము పొద్దుటి రాత్రి పగలు కూడా మెలుగుగా ఉంటున్నాం, నిద్ర అనేది లేదు, చాలా చురుగ్గా ఉంటున్నాం, సోమర్థానికి చోట్లేదు, మేము ఎప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా శ్రమిస్తున్నాం. ఏం చేస్తున్నాం? వర్షాకాలం రాబోతున్న కాలం మాకు చాలా గడ్డు సమస్యే, మేము ఎక్కడికి వెళ్తాం అక్కడ వీలు పడదు. అందుకని వేసవ కాలంలోనే మేము ఆహారం సమకూర్చుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చీమలు పుట్టలు అండర్ గ్రౌండ్ చేసుకుంటాయి. వర్షాకాలం మరి అటు ఇటు వెళ్తా కుదరదు. ఒకసారి సూర్యునీళ్ళు పడినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు చీమలు కూడా ఏలూరు కాలంలా కనపడతాయి. ఏటికి? చీమలు అని అర్థమైందా? అందుకేం చేయాలి? తెలివితేటలుగా వేసవికాలంనే ఆహారం సమకూర్చుకుంటాయి. అయితే ఈ చీమలు ఏమంటున్నాయి అంటే మెసేజ్ ఇస్తున్నాయి, మేము ఎంత కష్టపడుతున్నాం, ఆహారం సమకూర్చుకున్నాం, అలాగే మీరు కూడా దేవుని వాక్యాన్ని సమకూర్చుకోరా, దేవుని వాక్యాన్ని ప్రోగు చేసుకోరా, ఆ వాక్యంతో మీరు జీవించడమని, వాక్యమని దేవుని సంపాదించుకోమని విషయంలో మెసేజ్ ఇస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చీమలు బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని వాక్యమని జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 2:2. విజ్ఞాన వాక్కులను జాగ్రత్తగా ఆలకించును, వివేకమని. అది కాబట్టి దేవుని జ్ఞానమని ఆ శక్తిని గ్రహించాలని. అలాగే జ్ఞానం ఎలా వస్తుంది? దేవునిలో మనం జీవించినప్పుడే జ్ఞానం మనకు వస్తుంది. అందుకని మొదటగా చీమలు చిన్నవి అల్పమైనవి, మన కాళ్ళు తొక్కుంటూ వెళ్తాం, కొన్ని లక్షల వేలు ఆ లారీల మీద వాహనాల కింద పడి చచ్చిపోతున్నాయి. కానీ అవి అంటున్నాయి, హలో బ్రదర్ ఆగి ఒక్కసారి, మమ్మల్ని చంపుకుంటూ వెళ్ళిపోతున్నారేమో, కానీ మేము చాలా మీకంటే మేము తెలివైన వాడు. అందుకని ఆ చీమలు దేవుని వాక్యాన్ని చదవండి, వినండి అంటూ మన ప్రబోధం చేస్తుంది. దేవుని స్తోత్రం. ఉపదేశకుడు గ్రంథంలోని అంటున్నాడు ఏమని? ఆ జ్ఞానం, గొప్ప జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ లోకంలోని వ్యర్థమే, కానీ దేవుణ్ణి మనం సంపాదించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 1వ అధ్యాయంలో మరి 8వ వచనం, ఈ లోకంలో అన్నీ కూడా వ్యర్థమే, కంటికి కనిపించే, చెవి కింద పడే ఇవన్నీ కూడా బోళ్ళు ఖర్చు పెడుతున్నారు, కానీ దేవుని వాక్యానికి ఎంతమంది ఖర్చు పెడుతున్నారు అంటే ఉపదేశకుడు 1 అధ్యాయం 8 అంటే ప్రసంగి 1:8. ప్రతిదినము విసుగు పుట్టించినదే, ఈ విసుగుని వర్ణించుటకు మాటలకు సాధ్యం కాదు. మన కన్నులు తాము చూసిన వాటితో కానీ, మన చెవులు తాము విన్న వాటితో కానీ. అది కాబట్టి చెవులకి తృప్తి లేదట, కన్ను కూడా తృప్తి లేదు. కానీ ఎప్పుడు తృప్తి వస్తుందంటే దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు. అందుకని మెసేజ్ ఇస్తున్నాయి చీమలు, అల్పమైనవి, మీరు కూడా మేము ఆహారం సమకూర్చుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని మీరు కూడా సమకూర్చుకోండి. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మన 51వ వచనం. ఏంటి ఆహారం? యేసు ప్రభు అని దేవుడిని సంపాదించుకుంటే అర్థం ఏంటి? ప్రభు అంటున్నారు, పరలోకమును దిగి వచ్చిన జీవం గల ఆహారం నేనే. 6:51 యోహాను సువార్త 6:51. ఆ పరలోకమును దిగి వచ్చిన జీవగల ఆహారము నేనే. ఈ ఆహారముని ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే వాక్యమని ఆహారాన్ని సంపాదించుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు మత్తయి 4:4, దేవుని వాక్యము దేవుని నోటి నుండి వచ్చిన వాక్యము మనకు ఆహారం అని. కేవలం మానవుడు రొట్టె వలన కాదు, దేవుని యొక్క వాక్యం వల్ల జీవిస్తున్నాడని ప్రభు స్వయంగా తెలియపరిచాడు. మత్తయి 4:4 మానవుడు కేవలము రొట్టె వలన జీవింపడు, కానీ దేవుని నోట నుండి. అది చూసారు, దేవుని నోట నుండి అంటే వాక్యం వల్ల జీవిస్తున్నాం. అందుకని వాక్యాన్ని మనం సమకూర్చుకోవాలి. అలాగే 2వ రకం జీవి ఏంటి? మొదటిది చీమలు, రెండవది ఆయన చెప్పినటువంటి మాటలో కుందేళ్ళు.
కుందేళ్ళు ఎక్కడ కొండల మీద, కొండల బొరియల్లో వాళ్ళు జీవిస్తాయి. అన్నిటిని వేటాడితే సింహం, కానీ కుందేలు మాత్రం దొరకదు. కుందేలు చలాకి చురుకుతనంగా పరుగులెడుతుంది. అవి సరాసరి కొండ బేటు సందుల్లోకి కొండల మీద నివసిస్తుందని జ్ఞాని సులోమని చెప్తున్నారు. అలాగే మనకిచ్చే మెసేజ్ ఏంటంటే కుందేళ్ళు చాలా చిన్నవి, అల్పమైనవి, కానీ అవి ఏం చెప్తున్నాయి, మేము కొండల మీద ఇస్తాం, కానీ మేము ఆశ్రయించేది ఎవరు? కొండలనే. మేము చిన్నోళ్ళమే, బలహీనులమే, కానీ అవి ఏం చెప్తుందంటే తగ్గించబడిన వాడు హెచ్చించబడదు. తగ్గించబడే జీవితాన్ని మేము చాలా తగ్గించుకుంటాం, కానీ మేము చాలా గొప్పవాళ్ళమే. తగ్గించుకున్నంత మాత్రాన మేము చేతకాని వాళ్ళం కాదు. మమ్మల్ని వెంటాడాలంటే మృగరాశులు కూడా చచ్చిపోతాయి, మాతో పాటు పరుగులెత్తలేవు. పరుగు తీసినప్పుడు మేము కొండల్లోనే ఉంటాం. అలాగే ఈనాడు మీరు కూడా దేవునిలో జీవించండి. ఆ కొండ బొరియలు అంటే దేవుని సన్నిధి. దేవునిలో జీవించిన వాడు ఏ భయాలు, కలవరం ఉండవు. అందుకే పరిశుద్ధుడైన పేతురు చెప్తున్నాడు, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, లేచిన మొదలుకు నిద్రపోయే వరకు మనం తరుముతున్న సైతాను, లోక శక్తులు, లోక ఆకర్షణ ఇవన్నీ కూడా వెంబడిస్తున్నప్పుడు, దేవుల్లో ఉన్నప్పుడు అవన్నీ మనల్ని ఏం చేయాలి. అందుకని నిత్యం మనం వెంటాడేది అపవాది, సాతానుడు. దేవుల్లో ఉన్నవాడు, దేవునిలో జీవించేవాడిని ఏం చేయలేదు. 1 పేతురు 5:8, మెలకువతో జాగరూకులై నుండి మీ శత్రువు సైతాను గద్దించు సింహం వలె తిరుగుచు. చూసారమ్మా, సాతానుడు కబలిస్తాడు. నేను చెప్పానుగా, చిన్నదే కుందేళ్ళు, కానీ చాలా బలమైన చోట్లు ఎన్నుకుంటుంది. అలాగే అల్పమైన జీవరాశులు ఏమంటున్నాయి అంటే, మీరు కూడా దేవుళ్ళు జీవించండి, సైతాను మిమ్మల్ని దగ్గర రాలేదని చెప్తుంది. త్వరగా యాకోబు పత్రిక 4వ అధ్యాయంకి వెళ్ళినట్టయితే, యాకోబు రాసిన లేఖలు మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో మనం 7-8 వచనాలు, 4-7-8 వచనాలు, యాకోబు పత్రిక 4-7-8 వచనాల్లో కాబట్టి అక్కడ దేవుని వద్దకు మీరు రండి, విధేయులు కండు సైతానుని వ్యతిరేకింపుడు, అప్పుడు సైతాను మిమ్మల్ని వదిలి అది చాలు. కాబట్టి సాతాను మనం శోధిస్తుంది లేచి మన నిద్రపోయే వరకు. కానీ ఏ విధంగా అయితే ఆ కుందేళ్ళు బలహీనమైనవి, కానీ కొండలను ఆశ్రయిస్తాయి. అవి ఏం చెప్తున్నాయంటే, మీరు కూడా దేవుల్లో ఉన్నప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు అపవాది సైతాను మీ వద్ద నుండి పారిపోద్దని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే 3వ జీవరాశి మరి మిడతలు చాలా ఐక్యంగా ఉంటాయి. మిడతలు సాగిపోతాయి. అవి ప్రారంభిస్తే ప్రయాణం వెనక తిరగవు, ఛేదించుకెళ్ళిపోతాయి. కొండలు, లోయలు, పర్వతాలు, శ్రేణులు దాటుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ అవి ఏమి చెప్తున్నాయంటే, మిడతలు మేము ఒక ఐక్యతగా ఉంటాం, మీరు కూడా ఐక్యతగా ఉంటేనే అన్నీ సాధిస్తారు. కాబట్టి వాటికున్న ప్రయాణం ఏంటి, ఎదురున్నటువంటి చాలా దూరం ప్రయాణం చేస్తాయి.